మకర రాశి శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి సంబంధించి ఆదాయము 2, వ్యయము 8గా కనిపిస్తోంది. అలాగే రాజపూజ్యము 1, అవమానము 2గా పరిగణింపబడుతోంది పంచాంగరీత్యా. అంటే వీరు ఎంత కష్టపడ్డా కూడా ఆదాయము పెరక్కపోవటము, వీరికి ఉన్నటువంటి గ్రహస్థితులు కావచ్చు, రుణ బాధల వలన కావచ్చు, అనుకున్న కార్య విజయాలు కొంచెం ఆలస్యంగా జరగటం ద్వారా అనుకున్నటువంటి ధనము దగ్గరికి రాని సమయంలో, అంటే వచ్చే సమయంలో రాకపోయేసరికి అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా పెరిగి వీరు మానసిక సంక్షోభం ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మకర రాశిలో మనకి ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, అట్లాగే ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాల వారు ముఖ్యంగా ఈ నక్షత్ర సముదాయం కలిగినటువంటి వారు మకర రాశిలో ఉంటారు. మరి మకర రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం మొత్తం కూడా గ్రహస్థితిని గనక కూలంకషంగా మనం గనక పరిశీలించినట్లయితే గురువు యొక్క అతిచారత్వ ప్రభావం వలన గురుడు 3 రాశుల్లో సంచారము ఒక రకంగా చెప్పాలంటే వీరికి కొంత ఇబ్బందుల్ని ఎక్కువగా కలుగజేసే అవకాశము కనిపిస్తోంది. మకర రాశి వారికి యుగాది ప్రారంభం నుంచి జూన్ 1వ తేదీ వరకు శుభప్రదమైనటువంటి ఆ మహాగురువు బృహస్పతి 6వ స్థానంలో మిథున రాశిలో ఉండుట చేత కాస్త అనారోగ్య బాధలు కానివ్వండి, అట్లాగే ఆర్థికపరమైనటువంటి సమస్యలు, బంధువులతో కానివ్వండి, విపరీతమైనటువంటి సమస్యలు, వాగ్వాదాలు, అట్లాగే అనుకున్నటువంటి సంకల్ప కార్యక్రమాలన్నీ కూడా ఆలస్యం అవటము, అప్పుల బాధలు తీవ్రతరం అవటం, ఉద్యోగంలో అనుకున్నటువంటి